హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా స్కూల్ ఫ్రెండ్ సంధ్య వాళ్ళ పాపది శారీ ఫంక్షన్ అండి. బాబు వచ్చేసి ధోతి ఫంక్షన్. నేనైతే ఫంక్షన్కి అయితే వచ్చానండి. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ అయితే రాలేదు. నేను మా ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్ అయితే వచ్చాము, స్కూల్ ఫ్రెండ్. ఇంకా చుట్టాలు కూడా ఎవరు రాలేదు. కానీ ఈ ఏరియా అయితే మీకు చూపిస్తున్నానండి. స్కూల్కి నియరెస్ట్గా అయితే సంధ్య వాళ్ళ ఇల్లే ఉంటుంది. చూడండి గల్లీలు అయితే ఎంత చిన్నగా ఉన్నాయో, చాలా చిన్నగా అయితే ఉంటాయండి. మేము అప్పుడే గల్లీలు తిరుగుకుంటూ వీళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళము. అప్పుడైతే గుర్తుంది. చూసారా ఎంత చిన్నగా ఉందో. 2 వీలర్ మాత్రమే వెళ్తుంది. ఈ ఏ ఏరియా అనుకుంటున్నారా? ఇది వచ్చేసి వైఎంసీఏ నారాయణగూడ విట్టలవాడి అండి, అక్కడ సైడ్ అనమాట. ఇంకా మేము ఇప్పుడు కూడా అయితే కరెక్ట్ లొకేషన్కే వచ్చాము. అంటే గుర్తు పెట్టుకున్నాము ఆ గల్లీలన్నీ. ఇంకా ఆ గల్లీలు కూడా అలానే ఉన్నాయా, క్లోజ్ చేస్తారేమో అని అనుకున్నాము. అసలు ఏం క్లోజ్ చేయలేదు, సేమ్ అలానే ఉన్నాయి. ఇది వచ్చేసి సంధ్య వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇల్లు. దానికి ఎదురుగానే అమ్మవారి టెంపుల్ అయితే ఉందండి. ఫంక్షన్ స్టార్ట్ అయ్యేలోపు ఇలా గల్లీలన్నీ చూసాము, సేమ్ అలానే ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసేసుకొని ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళామండి. సంధ్య వాళ్ళ ఇంటి దగ్గర అంటే అది అమ్మ వాళ్ళ ఇల్లు, ఇక్కడ వచ్చేసి అత్తయ్య వాళ్ళ ఇల్లు అనమాట. ఇల్లు పైకి అయితే వచ్చేసాము. స్వామివారిని నమస్కరించుకుందామనేసి పైకి అయితే వచ్చాము. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి దీపం అయితే ఇక్కడ పెట్టారండి. సత్యనారాయణ స్వామి వ్రతం ఇక్కడ జరిపించారు. ఇక్కడ పక్కకి వెంకటేశ్వర స్వామి పూజ కూడా జరిపించారండి. ఇలా 2 పూజలు అయితే మార్నింగ్ అయితే చేశారు. చూడండి అలంకరణ కూడా చాలా బాగుంది. ఇంకా మేమైతే నమస్కరించుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు అయితే తీసుకున్నాము. వీళ్ళు కూడా స్కూల్ ఫ్రెండ్స్. ఇంకా 2-3 కింద ఉన్నారు. ఇంకా తీర్థ ప్రసాదాలు తీసుకొని కిందకైతే వచ్చేసాము. ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా ఫ్రెండ్స్ అందరం కలిసి పైకి అయితే వచ్చేసామండి, స్టేజ్ పైకి. ఇంకా పిల్లలిద్దరిని అయితే ఆశీర్వాదం అయితే ఇచ్చేసాము. బాబు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో, చిన్నగా. వీళ్ళిద్దరేనండి, పాప బాబు. ఇంకా మేము 6 మెంబర్స్ అయితే వచ్చామండి. ఇంకా చాలామంది ఇంకా జాబ్స్ వీలవ్వకైతే రాలేదు. ఇంకా ఇలా అయినా మళ్ళీ స్కూల్ ఫ్రెండ్స్ని అయితే అందరం అయితే కలిసామన్నమాట. మేము మళ్ళీ అయితే మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లల ఫంక్షన్స్కి అయితే మళ్ళీ అందరం అయితే కలుసుకుంటూ ఉంటున్నాము. ఇంకా ఇలా అయితే అందరం కలవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా చాలామంది అయితే మిస్ అయ్యారు. ఉన్నవారికి అయితే ఇలా అందరం అయితే కలుసుకుంటూ ఉన్నాము. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కానీ ఇలా కలిసిన 6 మంది అయినా సరే అయితే ఫుల్ ఎంజాయ్ అయితే చేసామండి. అసలు చెప్పొద్దు, చాలా ఎంజాయ్ అయితే చేసాము. రాని వాళ్ళైతే చాలా మిస్ అయిపోయారండి. మీ అందరు కూడా ఇలా స్కూల్ ఫ్రెండ్ని కలుస్తూ ఉన్నారా, మిస్ అవుతూ ఉన్నారా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.